ఫిట్గా కనపడడం, ఫిట్గా ఉండడం ఈ రెండు వేర్వేరు ప్రపంచాలండి. సన్నగా ఉండి కూడా డేంజరస్ లెవెల్స్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అలాగే లావుగా ఉండి చాలా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మీరు సుమో రెస్లర్స్ని చూడండి, బాడీ బిల్డర్స్ని చూడండి, 140 కేజీలు ఉంటారు. ఇక్కడ అవేర్నెస్ లేదండి. కూచిపూడి, భరతనాట్యం డ్యాన్స్ అయినప్పుడు జిమ్లో చేసే జుంబా మాత్రమే ఎక్సర్సైజ్ అంటారు ఏంటండి? ఆసనాల పేరుతో, ఫ్లెక్సిబిలిటీ పేరుతో ఇష్టం వచ్చినట్లు ఒళ్ళును వంచేస్తున్నారు. కానీ నిజ జీవితంలో ఇలాంటి పోజులు పెట్టే అవసరం ఒకసారి నాకు ఎక్కడొస్తుందో చూపించండి. సెల్ఫ్ డిఫెన్స్ పేరుతో నోరు లేని ఒక పంచింగ్ బ్యాగ్ని పట్టుకొని బాక్సింగ్ ప్రాక్టీస్ అని ఇష్టం వచ్చినట్లు కొడతారు. కానీ రియల్ లైఫ్లో సినిమాలో చూపించినట్టు ఒకరి తర్వాత ఒకరు కొరియోగ్రాఫ్డ్ ఫైట్లోకి వస్తారా అండి? అయినా మా తాతగారు ఏమైనా ఎక్సర్సైజ్ పేరుతో షూస్ కట్టేసుకొని ఎయిమ్లెస్గా 10,000 స్టెప్స్ వాకింగ్ వెళ్ళే వాళ్ళ? సైకిల్ని ఒక ఊరు నుండి ఒక ఊరికి తొక్కుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ ఎక్సర్సైజ్ పేరుతో అదే పనిగా 30-40 కిలోమీటర్లు తొక్కే వాళ్ళ? ర్యాండమ్ థింగ్స్ చేస్తే ర్యాండమ్ రిజల్ట్స్ వస్తాయండి. గోల్స్కి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ని ఎంచుకోవాలి. సేవ్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ సమ్వన్ హూ నీడ్ ఇట్.